అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ఈ వీడియోలో చెప్తాను వినండి. దీనికి వెనకాతల చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే అందులో కొన్ని చెప్తాను. మన బ్రెయిన్ లో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. అది సరిగ్గా మనం ఎక్కడైతే బొట్టు పెట్టుకున్నాం కదా, ఆ బొట్టు పెట్టుకున్న వెనకాతల భాగంలోనే ఆ పిట్యూటరీ గ్లాండ్ అన్నది ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ ని మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని అంటారు. ఎందుకంటే ఇది థైరాయిడ్, అడ్రినలిన్, ఇంకా గోనాడ్స్ లాంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు బాడీలో ఉన్న హార్మోనల్ బ్యాలెన్స్ ని కూడా చేస్తుంది. ఇంకా ఇన్నర్ ఇంజనీరింగ్ కూడా ఇదే కంట్రోల్ చేస్తుంది. మరి ఇంత ముఖ్యమైన పాత్ర పోషించే పిట్యూటరీ గ్లాండ్ ని మనం ఇంకెంత రెస్పాన్సిబుల్ గా చూసుకోవాలి. విషయం ఏంటంటే మన భారతీయులు వచ్చింది చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా సరే దానికి ఒక సొల్యూషన్ చూపిస్తారు. ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే దాన్ని క్యూర్ చేసుకోవడం చాలా బెటర్ అని చెప్పి. అయితే ఒరిజినల్ కుంకుమ బొట్టు మన ఐబ్రోస్ కి మధ్యలో పెట్టుకోవడం వల్ల ఆ బొట్టులో బలాన్ని అందించే పోషకాలు పిట్యూటరీ గ్లాండ్ ని మరింత బలంగా చేస్తాయి. దాని వల్ల మిగతా గ్లాండ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తాయి. ఒరిజినల్ కుంకుమ బొట్టు పెట్టుకుంటే మాత్రమే అవుతుంది. తిలకం బొట్లు, ఇంకా స్టిక్కర్లు ఇవన్నీ ఆర్టిఫిషియల్ కెమికల్స్ తో తయారు చేసినవి. పెట్టుకున్న ఒకటే పెట్టుకోకపోయినా ఒకటే, కానీ అది మన ఆచారంలో భాగం కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవాలి. ప్రెసెంట్ జనరేషన్ అంతా బొట్టు పెట్టుకోవడం చాలా నామోషిగా ఫీల్ అవుతున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళు బొట్టు పెట్టుకోండి కొడతేనో తిడతేనో అప్పుడు పెట్టుకుంటున్నాం. మన అమ్మాయిలు అయితే మరీ దారుణంగా ఏంటంటే అరుంధతి నక్షత్రం కనిపించినట్టుగా ఉంటుంది కదా, అలాగే ఒక నల్ల స్టిక్కర్ తీసుకొచ్చి బొట్టు కింద పెట్టుకుంటున్నారు. మన అబ్బాయిలకి అయితే అసలు పౌరుషం కూడా లేదు. ఎందుకంటే వేరే మతాల వాళ్ళు వాళ్ళ ఆచారాన్ని చాలా ధైర్యంగా ఫాలో అవుతున్నారు, కానీ మన వాళ్ళు మాత్రం బొట్టు పెట్టుకుంటారంటే నామోషిగా ఫీల్ అవుతున్నాం.